హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. తమ ప్రాంతం భాష సంస్కృతి అంటే కన్నడిగులకు ఎంతో అభిమానం. ఎవరైనా తమ గురించి నోరు జారితే వదిలిపెట్టరు. ఎవరైనా ఎంతటి వారైనా సరే నిరసన సెగను ఎదుర్కోవాల్సిందే. మహామహులకే ముచ్చమటలు పట్టించిన చరిత్ర కన్నడిగులకు ఉంది. సొంత రాష్ట్రానికే చెందిన రష్మిక మందననే వాళ్ళు వదిలిపెట్టలేదంటే వారి అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కన్నడిగుల నుంచి నిరసన ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్. కొద్ది రోజుల క్రితం కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రానికి సంబంధించిన ఈవెంట్ బెంగళూరులో జరిగింది. ఈ సందర్భంగా తమిళ నుంచి కన్నడ భాష పుట్టింది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దాంతో మండిపడిన కన్నడ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు కమల్ హాసన్ పై మండిపడ్డారు. థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దీనికి తగినట్లుగానే కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీర్మానం చేయడంతో కమల్ హాసన్ హైకోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా కమల్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యింది. క్షమాపణలు చెబితే అయిపోయేదానికి ఇక్కడి వరకు తెచ్చుకున్నారని ఫైర్ అయ్యింది. ఇక వేరే ప్రాంతానికి చెందిన భాషల చిత్రాలకు కన్నడ నాట నిరసన సెగ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్ తదితర చిత్రాల పేర్లు తెలుగులో లేవంటూ అక్కడి సంఘాలు నానా రచ్చ చేశాయి. దీంతో కన్నడ సినిమాలను తెలుగులో బ్యాన్ చేయాలంటూ మన దగ్గర డిమాండ్స్ వచ్చాయి. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వైఖరిని ఖండించారు. కాగా కేజీఎఫ్ సిరీస్ తరువాత కన్నడ సినిమా ఖ్యాతిని మరో మెట్టెంకిచ్చిన చిత్రం కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1400 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు కాంతారా చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి అవార్డు సైతం దక్కింది. తాజాగా గోవాలో జరుగుతున్న గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ కాంతారా చిత్రానికి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమాని దర్శకుడు రిషబ్ శెట్టిని అవమానించే విధంగా రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. తొలుత కాంతారా గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన రిషబ్ శెట్టి ఆ తరువాతే హేళనగా మాట్లాడారు. ఈ సినిమాలో రిషబ్ శరీరంలోకి పంజుర్లి దేవత ప్రవేశించిన సమయంలో ఆయన ఓ అంటూ ఓ విచిత్రమైన శబ్దం చేస్తారు. దీనిని అవహేళన చేసేలా హాస్యాస్పదంగా చేసి చూపించాడు రణ్వీర్. అలాగే రిషబ్ శరీరంలోకి దయ్యం ప్రవేశించినప్పుడు సన్నివేశాలు చాలా బాగున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇవే ఆయన్ను వివాదంలోకి నెట్టాయి. పంజుర్లి దేవతను పట్టుకొని దయ్యమని అంటావా అంటూ కన్నడిగులు రణ్వీర్ పై మండిపడుతున్నారు. తమ రాష్ట్రానికి ఎంతో పేరును తీసుకువచ్చిన కాంతారా చిత్రాన్ని, కన్నడ సంస్కృతిని, దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రణ్వీర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని కన్నడిగులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్లకు దిగారు. దీనిపై రణ్వీర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి సినీ స్టోరీ విశేషాలు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.